హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి మీకు వాస్తు గురించి క్లియర్‌గా అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడనే మీకు దొరుకుతుందండి. కంపల్సరీ మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు చాలా యూస్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఈ మధ్య కాలంలో సొంతంగానే కన్‌స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. అదేవిధంగా బిల్డర్ కన్‌స్ట్రక్షన్ హౌసెస్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇది చాలా యూస్‌ఫుల్ అవుతుంది. సో, మీరు వీడియో మాత్రం కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. ఒక్కసారి మనం ఇల్లు కట్టిన తర్వాత దానికి కూల్చడానికి వీల్లేదు కాబట్టి మొదట్లోనే మీరు క్లియర్‌గా ఒక సిద్ధాంతిని పిలుచుకొని క్లియర్‌గా చూసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో, ఇప్పుడు వీడియో వచ్చేసి మనం స్టార్ట్ చేద్దామండి. మామూలుగా మనం ఇల్లు కట్టేటప్పుడు నార్త్ ఫేసింగ్ అయినా, ఈస్ట్ ఫేస్ అయినా, దక్షిణ ఫేస్ అయినా, పడమర ఫేస్ అయితే మనం కంపల్సరీ ఇల్లు కడతామండి. ఉండేది ఇవి 4 ఫేస్‌లే. సో, ఉత్తరానికి, తూర్పుకు మధ్యలో వచ్చేసి ఈశాన్యం ఉంటుంది. ఈ ఈశాన్యాన్నే మనము నార్త్ ఈస్ట్ కార్నర్ అని అంటామండి. అదేవిధంగా సో, మనకు తూర్పుకి మరియు దక్షిణానికి మధ్యలో ఆగ్నేయం ఉంటుంది. దక్షిణానికి, పడమరకు మధ్యలో నైరుతి ఉంటుంది. అదేవిధంగా పడమరకి, ఉత్తరానికి మధ్యలో వాయువు ఉంటుందండి. సో, ఈ విధంగా ఉన్నట్లయితే మనకు ద్వారాలు చూసుకోవాలండి. మనకు సింహద్వారం ఎటు మనము పెట్టుకోవాలనేది క్లియర్‌గా తెలుసుకోవాలి. నార్త్ ఈస్ట్‌లో వచ్చేసి మీకు 2 ద్వారాలు పెట్టుకోవచ్చండి. ఈస్ట్‌కి ఒకటి, నార్త్‌కి ఒకటి. ఇక్కడ పెట్టుకుంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మీరు క్లియర్‌గా చూసుకుంటే ఏదైతే తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఆగ్నేయం ఉంటుంది. సో, ఆగ్నేయానికి వచ్చేసి మీరు ఇక్కడ సౌత్ ఫేసింగ్ చేసుకొని డోర్ అనేది పెట్టుకోవచ్చు. కానీ ఏదైతే ఆగ్నేయానికి తూర్పు ఫేసింగ్ చేసి డోర్ అనేది పెట్టడానికి వీల్లేదు. ఇది వాస్తు దోషం అవుతుంది. బ్యాడ్ ఎంట్రీ అని అంటారు. కాబట్టి ఇక్కడ మీకు పెట్టాల్సిన అవసరం లేదు. సో, అదేవిధంగా క్లియర్‌గా చూసుకుంటే మనకు దక్షిణానికి పడమరకి మధ్యలో నైరుతి ఉంటుంది. సో, ఇక్కడ కూడా మీరు డోర్లు అనేది పెట్టకూడదండి. ఈ 2 ప్లేసులు రాంగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ అనేది ఎలాంటి మీరు డోర్లు తీయకూడదు. అదేవిధంగా అది మీరు డోర్ అనేది పెట్టకూడదు. వాస్తు దోషం అవుతుంది. సో, మీకు వాయువ్యానికి పడమర ఫేస్ చేసుకొని డోర్ పెట్టొచ్చు. ఇది గుడ్ ఎంట్రీ అని అంటామండి. ఇక్కడ డోర్ పెట్టొచ్చు. ఇక్కడ అనేది మీరు పెట్టకూడదు. సో కంపల్సరీ మీరు డోర్ పెట్టాల్సిన ప్లేసులు వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో వచ్చేసి నార్త్ ఫేస్ చేసి అదేవిధంగా ఈస్ట్ ఫేస్ చేసి పెట్టొచ్చు. దాంతోపాటు మనకు ఇక్కడ తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఆగ్నేయం ఉంటుంది. ఆగ్నేయానికి వచ్చేసి ఈస్ట్ ఫేస్ చేసి ఇక్కడ డోర్ పెట్టరాదు. ప్లస్ మీరు దక్షిణ ఫేస్ చేసి పెట్టవచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ కనుక చూసుకుంటే పడమరకి ఇక్కడ కనుక చూసుకుంటే పడమరకి ఉత్తరానికి మధ్యలో వాయువ్యం ఉంటుంది. వాయువ్యంలో వచ్చేసి మీరు పడమర ఫేస్ చేసి డోర్ పెట్టవచ్చు. బట్ నార్త్ ఫేస్ చేసి డోర్ పెట్టరాదండి. క్లియర్గా ఇది మాత్రం గమనించండి అందరూ. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే ఈశాన్యానికి వచ్చేసి కంపల్సరీ మీరు బోరు ఈశాన్యానికి వేపియాలి. సో, నేను ఆగ్నేయానికి వేపిస్తాను, అదేవిధంగా నైరుతికి వేపిస్తాను, వాయువ్యానికి వేపిస్తానంటే నడవదు. మీరు వాస్తు ప్రకారంగా సంపు కానీ బోర్ కానీ మీకు ఈశాన్యానికి ఉండాలి. నార్త్ ఈస్ట్ కార్నర్ అని అంటారు. సో, ఇక్కడ వచ్చేసి మీరు నార్త్ కానీ ఈస్ట్ కానీ వచ్చేసి మీకు ఎంట్రీ ఇచ్చుకోవచ్చండి. ఎంట్రీ ఇచ్చుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వెయిట్ అనేది ఎక్కువ పడకూడదు. ఈశాన్యం సైడు వెయిట్ అనేది ఎక్కువ పడకూడదు. సో, పూజ రూమ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇక్కడనే మీరు పూజ రూమ్ ఇచ్చుకోవచ్చు. దాంతోపాటు కిచెన్ వచ్చేసి మీకు తూర్పు మరియు దక్షిణానికి మధ్యలో ఆగ్నేయానికి మీకు కిచెన్ ఉండాలి. ప్లస్ మనము నైరుతి చూసుకుంటే దక్షిణానికి పడమరకి మధ్యలో నైరుతి ఉంటుంది. నైరుతి వచ్చేసి మీరు స్టోర్ రూమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వెయిట్ ఎక్కువ పడినా ఏం ఇబ్బంది లేదు. అదేవిధంగా వాటర్ ట్యాంక్ అనేది మాస్టర్ బెడ్రూమ్ పైన స్లాబ్ పైన అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ హెవీ వెయిట్ ఉన్నా ఏం కాదు. సో, ఇక్కడ మీరు వాయువ్యానికి ఇక్కడ నైరుతికి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి కంపల్సరీ ఇక్కడనే ఇవ్వాలి. సో, మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఇస్తానంటే అది కరెక్ట్ కాదండి. మాస్టర్ బెడ్రూమ్లో ఎందుకంటే ఇక్కడ హెవీ వెయిట్ పడినా కూడా ఏం ఇబ్బంది కాదు కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇక్కడనే పెట్టుకోవాలి. ప్లస్ వాటర్ ట్యాంక్ పైన మనం స్లాబ్ పైన పెడతాం కదా, అది వాటర్ ట్యాంక్ వచ్చేసి మీకు నైరుతికి ఉండాలండి. సో, మీకు ఇక్కడ స్టోర్ రూమ్ కూడా ఇవి వాడుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ వాయువ్యానికి చూసుకుంటే వాయువ్యం వచ్చేసి పడమర ఉత్తరానికి మధ్యలో వాయువ్యం ఉంటుంది. ఈ వాయువ్యంలో వచ్చేసి మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా టాయిలెట్స్ అంటే వాయువ్యానికి కొంచెం ప్లేస్ ఇడిచిపెట్టి ఇక్కడ టాయిలెట్స్ నిర్మించుకోవచ్చు అండి. సో, వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంకో ప్లేస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు వాష్రూమ్ పెట్టుకోవచ్చు. నైరుతిలో మీకు ఇక్కడ వాష్రూమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రమే కన్వీనియంట్ అని చెప్పొచ్చు వాష్రూమ్కి. సో, ఇక్కడ తప్ప ఎక్కడ పెట్టరాదు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది
తూర్పున కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ షెడ్ బ్యాక్ ఇవ్వకుండా డైరెక్ట్ కిచెన్కి ఆనుకొని బాత్రూమ్ కట్టేస్తారండి. ఇది వాస్తు ప్రకారంగా రాంగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ షెడ్ బ్యాక్ ఇడిచిపెట్టి ఇక్కడ మెట్ల కింద వచ్చేసి మీరు వాష్రూమ్ నిర్మించుకోవచ్చు, కానీ ఆనుకొని అయితే నిర్మించకూడదు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇక్కడ పూజ రూమ్ అనేది ఇస్తారు. పూజ రూమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది స్ట్రేట్గా ఉంటుందండి. ఇవి స్ట్రేట్ ఆపోజిట్లో అయితే మీరు అస్సలు ఉండకూడదు, ఎందుకంటే వాస్తు దోషం అని చెప్తారు. సో పూజ రూమ్ ఆపోజిట్లో మీకు ఎలాంటి వాష్రూమ్లు నిర్మించరాదు, ఆపోజిట్ ఉండరాదు. ఇంకో విషయం ఏంటంటే మనం ఇల్లు కట్టేటప్పుడు గుమ్మలు కిటికీలు వచ్చేసి మీకు అన్ని సరి సంఖ్యలో ఉండాలి. 3, 4, 6, 8 ఇవన్నీ సరి సంఖ్యలో ఉండేటట్లు చూసుకోవాలి. ప్లస్ నేను 10 కూడా సరి సంఖ్యనే కదా, 20 కూడా సరి సంఖ్యనే కదా, 30 కూడా సరి సంఖ్యనే కదా అని అంటే ఇవి లాస్ట్కి వచ్చేసి 0 వస్తాయి కాబట్టి దీన్ని వాస్తులో కన్సిడర్ చేయరండి. సో 10, 20, 30 అదేవిధంగా 1, 3, 5, 7, 9 ఇవి వచ్చేసి మీరు బేస సంఖ్యలు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయరు. సో మనకు కిటికీలు కానీ గుమ్మాలు కానీ అన్ని సరి సంఖ్యలు ఉండేటట్లు చూసుకోవాలి. ఇదొక పాయింట్. ఇంకో విషయం ఏంటంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు మాత్రం చుట్టూ షెడ్ బ్యాక్ ఇడిచిపెట్టి కన్స్ట్రక్షన్ ఉందా లేదా అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. సో షెడ్ బ్యాక్ వచ్చేసి మీకు చుట్టూ ఉందా లేదా అని తెలుసుకొని మీరు ఇల్లు తీసుకుంటే బాగుంటుంది. సో ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.